అనుకున్నది అవుతుంది కాబట్టి ఇడికే వస్తాం. ఓకే, పోయినసారి ఏం కోరుకున్నాం మళ్ళీ? మాకు మంచిగా ఇల్లు గిట్ల కావాలి, మా కొడుకు బై పని కావాలి, మా పని మొక్కున అయింది. వరంగల్ నుంచి అండి. వరంగల్ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల చెల్లి వస్తున్నారు? దాదాపు 20 years అబోవ్ వస్తున్నాం అండి. 20 years చెల్లి వస్తున్నారు. ఓకే, అంటే 20 years అంటే 20 కోరికలు తీరినాయి అనమాట. సారీ, దాదాపు తల్లి అనుగ్రహం బాగుంది. నమ్మకం వచ్చారు. ఓకే, చూస్తే కనుక కోళ్ళని తీసుకొచ్చారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి ఆమెకు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాము. ఓకే, రష్ ఎక్కువ ఉంటుందని ముందే వచ్చాము. ఓకే, అంత బాగా ఇప్పుడే స్నానాలు కానీ పూజకు పోవాలి, దేవుని దగ్గర దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా చేసుకోవాలి అని వచ్చాము. ఎన్ని సంవత్సరాలు చల్లి వస్తున్నారండి? దగ్గర ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. 10-15 సంవత్సరాలు చల్లి వస్తున్నారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చి మహిబాద్ వచ్చి ఆ నుంచి ఇటు అక్కడి నుంచి ఇటు వచ్చారనమాట. ఓకే, సారవ్వకు సమ్మవ్వకు మధ్యలో ఉన్నది మొక్కుకొని వేయాలి సారు. ఓకే, పైకి ఎంత ఎగురితే అంత వెళ్తాం అన్నట్టు. పైకి మంచిగా ఎదుగుదల ఉంటదని మీరు అనుకున్నది అవుతుంది. ఓకే, ఒకవేళ కోరిక తీర్చారా కోళ్ళని తీసుకురావాలమ్మా ఇక్కడ అమ్మవారిని అర్పించడానికి? వచ్చినప్పుడు మళ్ళీ వేయాలి. మళ్ళీ ఓకే, సరేనమ్మా. నమస్కారం అండి, మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఓకే, మేము ఇవాళ సమ్మక్క సారక్క దర్శనం కోసం వచ్చామండి. మేము పెద్దవాళ్ళము, తొందరగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్దామని. చాలా బాగా దర్శనం అయిందండి. పగడి రాజు గారు మా వారు కూడా. ఓకే, ఎన్ని సంవత్సరాలు చల్లి వస్తున్నారు? 20 సంవత్సరాలు. ఓకే, ఎలా ఉంది అంటే అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఓకే, చాలా మారింది. డిపార్ట్మెంట్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, 2 డిపార్ట్మెంట్లు కవర్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా, సూపర్. హైదరాబాద్ నుంచి వచ్చారా? మొత్తం కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు. ఓకే, 3-4 times వచ్చాము. ఓకే, మంచి నమ్మకం. వాళ్ళిద్దరు ఎత్తు బంగారం ఇచ్చారా? ఇప్పుడు ఇచ్చారా? ఓకే, ఏం కోరుకున్నారు అంకుల్ పోయినసారి మీ ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, దర్శనం వస్తున్నాం అండి. మా ముక్కులు మంచిగా సులభంగా తిరిగినాయి మంచిగా. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచిగా సహకరించి మంచిగా భక్తుల కోసం మంచి సౌలతులు చేశారు. హన్మకొండ నుండి వచ్చామండి, రెడ్డి కాలనీ. నా పేరు నారాయణగిరి రాజు, విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్. ఓకే అండి. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? మేము ఒక 20 ఏళ్ల నుంచి వస్తున్నామండి. నా ఊహ తెలిసిన కా నుంచి వస్తున్నాను. అవునండి, మా నాన్న మేము అందరు మా పుట్టెంటికలు, మా పిల్లల పుట్టెంటికలు అన్ని ఇక్కడనే బంగారం, ఎత్తు బంగారం జోకిచ్చాము. 2 పిల్లలకు, ఇప్పుడు మా తమ్ముని బిడ్డకు కూడా ఎంటికలు తీసాము ఇవాళ. అవునండి, చేయాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ జంపన వాగులో స్నానం చేయాలి. తర్వాత జంపన అనుగ్రహం పొందిన తర్వాతనే, ఆయన ఆశీర్వాదాలు పొందిన తర్వాతనే సమ్మక్క గద్దెగాడికి కానీ సార్లమ్మ గద్దెగాడికి కానీ వెళ్ళి మన మొక్కులు తీర్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆనవాయితీ ప్రకారం చూస్తే జంపన వాగు చాలా గొప్ప విశిష్టత కలిగిన ఈ జంపన వాగు దగ్గర ఈ మొక్కుబడి చెల్లించుకోవడానికి ఫస్ట్ ప్రథమ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. జంపన తండ్రి గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఏదో షార్ట్లో చెప్పాలంటే అనుకునే కోరికలు నెరవేర్చాలంటే జంపన్న, తర్వాత సమ్మక్క, సార్లమ్మ తల్లి. మేము అనుకున్నాం, వచ్చాం, చాలా సక్సెస్ చూసాం. తర్వాత ఎక్కడ ఎటువంటి కోరికలు మొక్కున్నా కానీ ఈజీగా అసలు మనకి 2-3 daysలో తెలిసిపోతాయి. అంత గొప్ప తల్లి ఇక్కడ. సో దిస్ ఈజ్ 100% నేను సక్సెస్ అయ్యానండి. నల్గొండ డిస్టిక్ నకరికల్ మండలం పాలెం గ్రామం. ఓకే, నకరికల్ చల్లి వచ్చారా? ఓకే, ఎన్ని సంవత్సరాలు చల్లి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఎవరిని అడిగినా కూడా 20 కన్నా తగ్గుతలేరండి ఇక్కడ. చాలా పిల్లల పుట్టెంటికలు అన్ని ఇక్కడే. మా చిన్నప్పటి నుంచి మేము చదువుకుంది కూడా వరంగల్. ఎప్పటి నుంచి ఇక్కడనే వస్తున్నాం. ఏంటి ఇక్కడ మీకు ఏం మంచి జరిగింది అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు మీకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? సమ్మక్క సారక్క రానప్పుడు ఇక్కడికి రానప్పుడు మీకు ఎలా ఉండే, వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉన్నాయి? మంచి మేము అనుకునే అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము అమ్మవారిని ఏం కోరుకుంటున్నాం మాకు అంత శుభమే జరుగుతుంది. ఓకే, అంటే అమ్మవారి జాతరలో రావాలని కొంత భక్తులకు కళ్ళలో కనిపించడం అవి కనిపిస్తుంటాయి. మీకు ఎప్పుడైనా కనిపించడం జరిగింది? ఏం లేదు కానీ ప్రతిసారి వస్తూనే ఉంటాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నాము. ఓకే, కుటుంబ సభ్యులతో అందరం వస్తాం. 20 మంది వచ్చినాం మేము. ఇప్పుడు 20 మంది వచ్చారు? 20 మంది వచ్చినాం. ఓకే, మీరు కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తామండి, ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. మంచిగా మాకు అన్ని మంచిగా జరుగుతుంది, పర్వాలేదు. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాం, అందరం కలిసి వస్తుంటాం. మాకు నమ్మకం, అమ్మవారి మీద మంచి నమ్మకం. మాకు ఇక్కడికి వస్తే ఒక మంచి జరుగుతుందని ఒక 20 సంవత్సరాల నుంచి ఈ విధంగానే మేము రావడం జరుగుతుంది. అవును. ఏం పేరు? ఇద్దరు పేరు?
సహర్షిత సహస్ర. ఓకే, అంటే సమ్మక్క సారక్క పేరు అవునవును, అందరి అంతే. ట్విన్సా? అమ్మాయి పెద్ద పెద్ద ఆమె చిన్న. ఓకే, హ్యాపీ అమ్మా. గుడ్ నైట్. ఎలా ఉంది అమ్మా? ఓకే, అమ్మవారి దగ్గరికి వెళ్తుర్రా కలవడానికి? ఓకే, మంచిగా ఉండాలమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు ఈ గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి స్వామి? ఫస్ట్ ఏం మొక్కుకోవాలి మనసులో? సమ్మక్క సారమ్మను తలుసుకుంటూ ఏం మొక్కుకోవాలి స్వామి? ఏమన్నా మొక్కు, ఏడన మొక్కుతావా, కోని మొక్కుతావా, లేకపోతే ఒక 10 కిలోల బంగారం మొక్కుతావా, ఒక 5 కిలోల బంగారం మొక్కుతావా, కిలో బంగారం మొక్కుతావా అనేది మొక్కుంటే ఆ తల్లికి సంబరంగా మంచిగా ఉంటుంది. ఇంకో విషయం, కోడ్లు ఎగిరేస్తున్నారు సారలమ్మ సమ్మక్క సారక్క దగ్గర, ఇద్దరి దగ్గర కోడ్లు ఎగిరేస్తున్నారు. దేనికి ఎగిరేస్తారు స్వామి? అది వాళ్ళ పొట్టకి ఎగిరేస్తారు.